దేవుని సంఘమా, దేవుని మెలనైన స్వరానికి హృదయాన్ని లోబరచండి, మెడ వంచండి, తల దించండి, ఒప్పుకోండి, లోపల నాటబడటానికి ఇష్టపడండి. అప్పుడు చూడండి, మీరే చూడండి, లైఫ్ మీకు తెలియకుండానే దేవుని చేతుల్లోకి వెళ్ళిపోద్ది. నా లైఫ్ నా చేతుల్లో ఉంటే బాగుంటుందా, ఆయన చేతుల్లో ఉంటే బాగుంటుందా అంటే విశ్వాస్ చెప్తాడు, నా లైఫ్ నా చేతుల్లో ఉండకూడదు, నా లైఫ్ ఎవరి చేతుల్లో ఉంటే బాగుంటుంది? నిజంగా దేవుని చేతుల్లో ఉంటే బాగుంటుంది. నా లైఫ్ నా చేతుల్లో కాకుండా దేవుని చేతుల్లో ఉండాలి అంటే ఆయన మాట నా హృదయంలో ఉండాలి. ఆయన మాట నా హృదయంలో నాటబడితే నా లైఫ్ ఆటోమేటిక్గా ఎక్కడికి వెళ్ళిపోద్ది? దేవుని చేతుల్లోకి వెళ్ళిపోద్ది. అప్పుడు నేను చాలా బాగుంటాను. నా ప్రాకారం ఎవడో పడగొట్టలేడు, నన్ను ఎవడూ పాడు చేయలేడు, నా జీవితాన్ని ఎవడు నాశనం చేయలేడు. నేను చాలా అద్భుతమైన పాత్రగా మలచబడతాను, అద్భుతమైన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకుంటాను. నా లోపల మనిషి ఎంత అందంగా ఉంటాడంటే బహుసుందరుడు. ఎందుకంటే 10,000 మందిలో అతికాంక్షణీయుడైన వాని చేత అలంకరింపబడుతున్నవాడు నా లోపల మనిషి. కాబట్టి ఇంచుమించుగా ఆయన 10,000 మంది అయితే నేను కనీసం 1000 మందికైనా కదా. ఆయన 10,000 మందిలో అతికాంక్షణీయుడు, నువ్వు నేను కనీసం 1000 మందిలో అయినా అతికాంక్షణీయులుగా ఉంటామేమో ఆయన వల్ల అలంకరింపబడితే. లేకపోతే పేడతట్లో పెళ్లి కూతురుని తీసుకొచ్చినట్టు ఉంటాం. అట్టు ఉండకూడదు. పల్లకిలో పెళ్లి కూతురులా ఉండాలి తప్ప పేడతట్లో పెళ్లి కూతురులా ఉండకూడదు. అర్థమైందా? సో దేవుని చేత అలంకరింపబడితే అంత బాగుంటారు. కాబట్టి అందుకే ఎప్పుడు మొత్తుకుంటాను, వాక్యం 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 వినండి నాయన వినండి.